ఇంకా మొదలు పెట్టలేదు కదా? ఐఎమ్ సారీ. మీరు చేసుకోబోతున్నా 24 గంటలు టీవీనా? మొగుడనేవాడు ఒకడు ఉన్నాడు, వాడి సంగతి ఏదో చూడాలని జ్ఞానం లేదే. మీకేం కావాలో అడగొచ్చుగా. కాఫీ వంటింట్లోకి వెళ్ళి పెట్టుకు తాగండి. ఎవరొద్దన్నారు? నీ వల్ల సబార్డినేట్ల ముందు కూడా చులకనైపోతున్నాను కదా. నేను అవమన్నానా? ఇదిగో అక్కడే నాకు టోపీ కాలేదే. కాఫీ పెడతావా లేదా? చూస్తున్నారుగా, పనిలో ఉన్నాను. ఏంటే పనిలో ఉన్నావు? టీవీ చూడటం పెద్ద పని, బోడి పని. కాఫీ పెడతావా లేదా? లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాను? చంపేస్తాను. మామూలుగా మాటలతో చెప్తే లొంగి రావే, తుపాకీ చూపిస్తే కానీ లొంగి రావా? కాఫీ పెట్టావా? చంపండి, పేల్చండి. అలా చూస్తారే, ఎన్కౌంటర్ చేయండి. దాంట్లో ఉన్న 6 గుండ్లు నా గుండెల్లో దూసుకుపోయేలా కాల్చండి. కాల్చండి. సార్ సార్, మీరు పిస్టల్ తెంచకండి, అట్టాగే కంటిన్యూ కండి. అమ్మా, మీరు అట్టాగే ధైర్యంగా ఉండండి. దాన్ని కాదురా, నిన్ను ముందు చంపేస్తాను. పోయి జీవితారు ఉండవు. ఈవేళ నీ చేత కాఫీ పెట్టించుకొని తాగందే పిస్టల్ దించనే. మమ్మీ నువ్వు ఊరుకో. డాడీ ఏంటి మీరు కూడా? లేకపోతే ఏంటమ్మా, దీని టీవీ పిచ్చితో రోజు నా ప్రాణాలు తీసేస్తుంది. రోజు ఉండేదేగా. మమ్మీ టీవీ పిచ్చి తెలుసు కూడా ఎందుకు? అందుకేనమ్మా టీవీ కనెక్షన్ కాదు, మొత్తం టీవీనే తీసేదలు పారేస్తాను. అప్పుడు దీని రోగం కుదురుతుంది. అలా గనక చేస్తే ఇప్పుడే ఇక్కడే నేను పేల్చుకొని చేస్తాను. మమ్మీ ఏంటది చిన్నపిల్లలా? డాడీ ఈ పిస్టల్ బుల్లెట్స్ లేకుండా దాచిపెట్టండి, అది మీ ఇద్దరికి మంచిది. మమ్మీ నువ్వు టీవీ చూసుకో. డాడీ మీరు డ్యూటీకి వెళ్ళండి. ఎర్రగొట్టేవాడు ఇరుక్కుంటే ఇలాగే ఉంటది. ఇంట్లోనే కాదు బయట కూడా నా బతికిలాగా ఏడ్చింది. ఏం చేస్తున్నావురా? పాలు చెప్పి ఎంతసేపు అయిందిరా? ఇరగొడతా, చెప్పు తీసుకు కొడతా. నేను కాదు సార్, పాలు అడుగుతున్నాడు. తెస్తాను పో. నాకేమో సార్, నేను తీసుకెళ్తా. తెస్తాను పో. చేద్దావా? ఇవిగోండి కాళీ గారి పాలు. ఇదేంటి పాలు తెల్లగా ఉన్నాయండి? పాలు తెల్లగా ఉండకపోతే నల్లగా ఉంటాయా? అవును, ఏం పాలు? ఆవు పాలు. ఆవు పాల? ఆవు పాలు నేను తాగు, పులి పాలు తాగుతా. పులిపాల? పులి పాల? అంత ఆశ్చర్యపోతున్నా అంటే నేను పులి పాలే తాగుతాను. మనం ఉన్నది టౌన్ లో, అడవిలో కాదు. టౌన్ లోనా? అడవిలో కాదా? నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. పులి బిర్యానీ పులిపాలు రేపు అరేంజ్ చేస్తాను. ఈ వేళకి దీంతో అడ్జస్ట్ అవ్వు ప్లీజ్. అయితే నువ్వు పని చేయి, నువ్వు పులి అరిచినట్టు డిటిఎస్ సౌండ్, ఆ సౌండ్ ఇంటూ నేను తాగుతా. పులేర్చినట్ట? ఆశ్చర్యపోతున్నట్టు అరవా? నేను వెళ్ళిపోతా. ఏంటి సార్, పుల్లగా అరవచ్చు కదా అంటే సరిపోద్ది. కుక్క అరుస్తూ పుల్ల అంటాడు రా, పులి రేంజ్ వేర్రా. పులి ఎలా అరుస్తుంది తెలుసా? పులవారిందిరా, ఇప్పుడు పుల్లారు. ఏంటండి ఏమైంది? ఇప్పుడు వస్తా. ఇప్పుడే వస్తాడంట, సాయంత్రం దాకా రాడు. రే చూసావురా, ఆ టాబ్లెట్ వేసిన పాలు అయితే నేను ఏమైపోయా ఉంటా. ఆ ప్లేస్ లో మీరు ఉండేవారండి. హలో, నేను సార్. వచ్చిందా? రావడం కాదు సార్, ఆయనకి అమ్మాయి కావాలంట. అమ్మాయా? అమ్మాయేట్రా? అమ్మాయే సార్, మీరు అర్జెంట్ గా వెళ్ళి మిస్ మళ్ళీ దగ్గర తీసుకురండి. రేయ్ నేనేం బ్రోకర్ ఏదో అనుకున్నావా? ఎదురుకుండా ఉంటే షూట్ చేసి పారేసేవాడిని. ఏంట్రా ఏమంటున్నాడు? చంపేస్తాను అంటున్నాడు. మొత్తం బుల్లెట్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు చెప్పు. సార్ బుల్లెట్ లో సహా వెళ్ళిపోతాను అన్నాడు. మీ ఇష్టం, తర్వాత మీకు ఉద్యోగం ఉండదు, ఆలోచించుకోండి. తప్పుతుందా? నిండా ములిగా చెల్లేటి. అలాగే వాడిని నువ్వు కౌగిలించుకున్న వెంటనే ఈ డ్రింక్ వాడి నోట్లో పోసేయాలి. ఓకే బాస్. చూసారా ఆడెంత ప్లాన్ వేసాడు? ఇప్పుడు వాడికి ఇస్తాను చూడు. మడతలు 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 పడిపోతాడు. పద. నా సర్వీస్ లో చేయని దరిద్ర పనులన్నీ నీ వల్ల చేయాల్సి వస్తుంది. మనతో పెట్టుకుంటే అలాగే ఉంటది. ఇది మనిషా పర్వతమా? మనిషే. ఆడా మగ? ఆడే. పేరు మల్లెతీగ, ప్లేస్ బోరబండ. మల్లెతీగ బోరబండ. శబాష్, ఇది నీకు నచ్చిందా? నచ్చింది. ఏ అంత నచ్చిందా? అయితే పని చేయి, నాకు మాదిరిగా ఉంది కానీ మిస్ మల్లెతీగ, యు డూ వన్ థింగ్. టెల్ మీ బాస్. ఒకసారి సీగాని గట్టిగా కౌగులించుకో. నన్న అంటావుంటాయా? మీరు ఒకసారి కౌగులించుకుంటే చూద్దామని ఉంది. నీకు ఇష్టం అయితే చెప్పు. సార్ ఏంటి సార్ కౌలించుకోండి, ఆయన ఏమన్నారు? కౌలించుకోండి అన్నారు, దానికైతే ఇదైపోతారా? ఇప్పుడు నేను వెళ్ళిపోయాను అనుకోండి, రేపు మీ ఉద్యోగం అయితే గోయిందా. అమ్మాయి ఆయన అమ్మాయి కూడా ఎలా అంటాడు కానీ నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళిపో, ప్రొసీడ్ అయిపో.
నాకు తాగించావైతే మీరేగా కబులించుకోగానే పోయమన్నారు. ఇటెక్కడి సార్? ఇటు కాదు, బాత్రూమ్ అట్టుంది. మా తాత ముత్తాతల గౌరవాన్ని, పరువుని, ప్రతిష్టని కాపాడతానని, ఆడిన మాట తప్పనని, తన మన భేదం లేకుండా తీర్పు చెప్తానని ప్రమాణం చేస్తున్నాను. అయ్యా దండాలయ్యా, ఈడు నా మొగుడయ్యా, ఈడికి పొద్దుమానం తాగుడనయ్యా. తాగకురా, లెవరు చెడిపోతుంది. ఆడెవరేటైతే నాకేటయ్యా. అందుకే పూర్తిగా విన్నాక తీర్పు చెప్పమని. వినవలసింది ఇక్కడ కాదు, అక్కడ. అయ్యా ఈడు రోజు తాగొచ్చి నన్ను సితక బాధెత్తున్నాడయ్యా. పోనీ ఈడిని వదిలేద్దామా అంటే ఈ ఊళ్ళో ఒగ్గెత్తి ఎంత చెత్తరో నాకు తెలుసయ్యా. నా వల్ల కావడం లేదయ్యా. అయ్యా తమరే న్యాయం చెప్పి నన్ను నా ప్రాణాన్ని కాపాడండి బాబు. రోజుకి ఎన్ని సీసాలు తాగుతాడు? సచ్చినుడు 5 సీసాలు తాగెత్తాడయ్యా. వెళ్ళి 5 సీసాలు తీసుకురండి. అట్టగానయ్యా. మీరు తాగి వాడిని తంతారా? అడిగింది నేను, అటు చూస్తారే. అయ్యా 5 సీసాలు తాగి దీన్ని కొట్టుకుంటుంటే నన్ను గెత్తారా? తాగాక నీకే తెలుస్తుంది. ఎంతసేపు అయ్యా? 2 నిమిషంలో తాగేస్తాను. తాగమన్నది నిన్ను కాదు, దాన్ని. అదేటయ్యా? ఆడదాన్ని తాగమంటారేంటయ్యా? నువ్వు తాగొచ్చి దాన్ని తన్నినప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో అది తాగి నిన్ను తన్నినప్పుడు నీకు తెలుస్తుందిరా. తాగు. అత్తగే బాబు. చూడ్డానికి తిక్క తీర్పులో ఉన్నా రాయుడు చెప్పింది కరెక్టేరా? అది తాగి మిమ్మల్ని తంతే నేను నిన్ను తన్నుతా. ధర్మ ప్రభులు బాబు, మంచి న్యాయం చెప్పారు బాబా. ఏట్రా పట్టబరాడా? నీ తాగడానికి తాళి పట్ట కావాలరా? నీ కోడి కూర వండి పెట్టాలరా నేను? అయ్యా నాయుడు గారు, బుద్ధి వచ్చింది. ఇక్కడ జన్మలో దాన్ని తనను బాబు. ఎంత మందిలో ఎంత శిక్ష వేసినా దాన్ని తన్నను అంటున్నావే తప్ప తాగను అంటం లేదురా నువ్వు. చూడు, వాడు జన్మలో తాగను అనే వరకు నువ్వు తాగి వాడిని తన్నుతూనే ఉన్నావు. అత్తగా బాబా, నువ్వు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టాడు, మీ పెళ్ళాంతో తాగిచ్చి మొగుడిని కొట్టించావే. తాగొచ్చి పెళ్ళాన్ని చంపేస్తే సచ్చిన పెళ్ళంతో మొగుడిని ఎలా చంపిస్తావు? చెప్పు, చెప్పవయ్యా. వాణ్ణి నీ చేత చంపిస్తాను రా. అయ్యా వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇంకేదో మాట్లాడాలండి. ఎక్కడ కాదు, ఇంటి దగ్గర.